హలో ఆల్, నేను మీ అరుణ. ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే మా పిల్లలు చిన్నప్పుడు ఫొటోస్ నుండి ఇంతవరకు మా ఫోటో ఆల్బమ్ గ్యాలరీని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం కదా, పదండి. ఇది మా జున్నమ్మ సెకండ్ బర్త్డే అండి. ఫొటోస్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వైజాగ్ వెళ్ళేటప్పుడు యారాడ్ బీచ్లో ఇవన్నీ ఒకే పార్క్లో తీసిన ఫొటోస్ అండి. టోటల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ సింగిల్ ఫ్రేమ్లో ఇలా క్యాప్చర్ చేశారు. చాలా బాగుంటుందండి ఈ పిక్ చూస్తే మా జున్ను ఎంత వేరం పెద్దదైపోయిందో అన్నట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు సెకండ్ పిక్ చూపిస్తాను చూడండి. మా హనీ పాప టోటల్ 12 months డెకరేషన్ అండి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఇలాగా ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క స్వీట్ మెమరీ అయితే ఉంది. ఇది చూసారా, తిరుపతిలో ఫస్ట్ గుండుదండి. ఎంత చక్కగా ఉంటుందో. అక్కడే శిలాతోరణం దగ్గర ఇలాగా. ఇది క్రిస్టమస్ థీమ్. ఈ మిడిల్ చూసారు కదా, మా హనీ పుట్టంగానే హాస్పిటల్లో ఫస్ట్ దాన్ని చూసే ఫస్ట్ పిక్ అండి. లైఫ్లో గుర్తుండిపోతాయి కదండి ఇలాంటి మెమరీస్. ఇవన్నీ టోటల్ 12 months అండి. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం, 14 years బ్యాక్ మ్యారేజ్ అయినప్పుడు ఫోటోషూట్ అండి. ఇది అయిన తర్వాతే చూసారు కదా. అవన్నీ గుర్తు చేసుకుంటే 22 yearsకి ఇలా ఉన్నాను నేను. మా వారు 25 yearsకి ఇలా ఉన్నారు. ఈ ఫోటో చూస్తే సంతోషం, బాధ, దుఃఖం, హ్యాపీనెస్ అన్నీ ఒకసారి వస్తాయండి. ఏవేవో గుర్తొస్తాయి. మ్యారేజ్ ఫోటో అంటే అందరికీ ఒక స్వీట్ మెమరీ కదండి. మా పెద్దమ్మ, నాన్న అందరూ ఉండేవారండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. అవన్నీ గుర్తొస్తే చాలా బాధగా ఉంటుందండి. ఈ పిక్ వచ్చేసి మా జున్ను మొన్న లేటెస్ట్గా అయిన బర్త్డేకి వాళ్ళ నాన్న గిఫ్ట్ చేశారండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. దానికి ఎంత ఇష్టమో ఈ లెహంగాలు అవి. ఇది దివాళీ పిక్ అండి. ఇది మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఉగాదికి ఇలా రెడీ అయ్యి వెళ్ళాము. అనుకోకుండా ఫ్రేమ్ బాగా కుదిరిందని ఈ అన్నిటికీ ఇలాగా ఫ్రేమ్ చేయించారండి మా ఆయన. ఇది కూడా సూపర్ అండి. ఈ ఫ్రేమ్ ఇలాగా ఏవేవో గుర్తొస్తుంటాయండి ఇవన్నీ చూస్తే పిల్లల కోసం. ఈ ఫ్రేమ్ అయితే మొత్తం మా పిల్లలందరూ, మా ఫ్యామిలీలో పిల్లలందరూ ఈ ఫ్రేమ్లోనే ఉంటారండి. చక్కగా మా వారు ఇంత చక్కగా ఫ్రేమ్ అయితే చేయించేశారు. చూసారు కదా. ఫస్ట్ మా జున్ను సెకండ్ ఇయర్ అప్పుడు, మా హనీ బిఫోర్ గుండు ఆఫ్టర్ గుండు అన్నట్టండి. ఇవన్నీ ఆ చివరి ఫోటో మా హనీ శిలాతోరణం తిరుపతి అండి. అది అక్కడ లాస్ట్లో ఉంది కదా ఆ ఫోటో. తీక్షు, ఇదిగోండి ఈ ఫోటో. తీక్షు, జున్నమ్మ. తీక్షు అంటే మా పెద్ద సిస్టర్ వాళ్ళ పాప. మా జున్నుకి దానికి 2 months తేడా అండి. తాటిపొడిలో తీయించాము ఇలాగా. ఈ ఫోటో చూసారా, మా జున్నుని పంచి కట్టించి వాళ్ళ తాత ఎంత చక్కగా ఫోటో తీయించారో ఫస్ట్ ఇయర్కి. ఇది మా బావగారు వాళ్ళ పాప అండి, లియా. వీళ్ళు అమెరికాలో సెటిల్డ్ అండి. ఎంత చక్కటి పిక్స్. ఇది చూసారా, దివాళీకి మా పిల్లల్ని రెడీ చేసి ఇలా నేనే తీసానండి. నేను ఎంత బాగా తీస్తానని నాకే తెలీదు, అంత చక్కగా వచ్చాయి ఈ ఫొటోస్. ఇద్దరిని ఇలా రెడీ చేసి దివాళీకి ఫొటోస్ అయితే తీసానండి. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమికి హనీని ఇలా రెడీ చేసాము. జున్ను దీనికి ఇలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఇలా లంగావాణిలో వేయాలంటే. ఇది మా జున్ను సెకండ్ బర్త్డేకి. ఫస్ట్ బర్త్డే మేము సెలబ్రేట్ చేయలేదండి కరోనా టైంలో. సెకండ్ బర్త్డేకి ఇలాగా వాళ్ళ తాత, నానమ్మ వాళ్ళు. ఇది August 15కి చూసారు కదా, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇలాగా హనీ జున్ను.
చూసారు కదా ఇది ఎంత బాగుంటుందో తీక్షు జున్నమ్మ. ఇది మా చిన్న సిస్టర్ వాళ్ళ పిల్లలండి, వేదాంశి, దర్శన బాబు. ఎంత చక్కని ఫోటో. ఇది లియా చిన్నప్పుడు అండి. ఇది మా పెద్ద సిస్టర్ వాళ్ళ పిల్లలు, తీక్షు, యువన్ బాబు. ఇది చూడండి, ఇవన్నీ ఎంత చక్కగా చేయించారో. మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చారు మాకు ఇలా చేయించి. లియా పాప ఇదిగోండి ఎంత చక్కగా రెడీ అయిందో. ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీక్షు, వేద, జున్ను, హనీ. భోగిపల్లెప్పుడు మా జున్ను ఇలా రెడీ అయింది. ఇది గేమ్ జోన్లో. చెప్తున్నాను కదండి, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క మెమరీ అయితే ఉంది. ఎంత చక్కటి ఫ్రేమో ఇది. ఈ ఫ్రేమ్ అయితే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారండి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క స్వీట్ మెమరీ. మా పెద్దమ్మ, అమ్మ, అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, మా బావగారు, సిస్టర్స్ పిల్లలు అందరూ. బెస్ట్ ఫ్రేమ్ అండి ఇది. చూసారా, ఇది మా వారు, మా ఆడపడి చిన్నప్పుడు. సేమ్ మా హనీలాగే ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫోటో. మా జున్నమ్మ సెకండ్ బర్త్డేది ఇది. మా సిస్టర్ వాళ్ళు, పెద్ద చెల్లి, చిన్న చెల్లి, మా ఆడపడుచు, మా జున్నమ్మ, మా అత్తయ్య. చూసారు కదా టోటల్. మా టామీ అన్నీ ఒకే ఫ్రేమ్. నాకు చూపించాను కదండి ఒక ఫోటో, దాన్నే ఇంత పెద్దగా గుర్తుండిపోయేలాగా మా వారు పెద్ద ఫ్రేమ్ అయితే చేయించారు. టోటల్ పెద్ద పిక్ అండి ఇది. చాలా మెమరీస్ అయితే ఉంటాయండి. ఇదండి మా ఫోటో ఆల్బము. ఇంకా ఉన్నాయి చిన్నప్పుడు ఫొటోస్, అవన్నీ నేను మళ్ళీ వీడియో చేస్తానండి. నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ఎవరెవరికి ఎలాంటి ఫొటోస్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.